సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని, లోకేష్ రాజీనామా చేయాలని చేపట్టిన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు నగర వైసీపీ నాయకులు చేస్తున్న దీక్షకు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించారా అని ప్రశ్నించారు. 3 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాస్తే వారిలో అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేస్తూ తమ సొంత మనుషులకే ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరగకపోతే 100 మందికి అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయిస్తారని నిలదీశారు. ఫలితంగా డిఎస్సి రాసిన అభ్యర్థులు కూడా నేడు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి వస్తోందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వద్దకు ఎమ్మెల్యే బోండా ఉమా వచ్చి నిరసన టెంట్లు పీకివేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నాయకులపై కోడిగుడ్లతో దాడి చేయించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడిన బోండా ఉమను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, వైసీపీ నగర అధ్యక్షులు, లీగల్ సెల్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకో. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దలాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వద్దలాలి తుమ్మిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్. టవల్స్ వేసిన తర్వాత మిగతా వాళ్ళంతా దయచేసి వెనకొచ్చుకుంటాండి, ఏమనుకోకండి. అందరూ మిగతా వాళ్ళు వెనక్కి రావాలి.
సిబిఐ విచారణ వెంటనే రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ గారు. రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి విద్యాశాఖ వెంటనే. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. జరిపించాలి సిబిఐ విచారణ వెంటనే. జరిపించాలి సిబిఐ. డౌన్ డౌన్ లోకేష్. డౌన్ డౌన్ లోకేష్. డౌన్ డౌన్ లోకేష్. సిబిఐ విచారణ డిఎస్సి మీద వెంటనే. జరిపించాలి సిబిఐ విచారణ డిఎస్సి మీద వెంటనే. షేమ్ లోకేష్. షేమ్. డౌన్ డౌన్ కూటమి పాలన. డౌన్ 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 కూటమి పాలన. డౌన్ 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 కూటమి పాలన. డౌన్ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డౌన్ 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 కూటమి. డౌన్ 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 టీడీపీ. డౌన్ 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 చంద్రబాబు. డౌన్ డౌన్. షేమ్ 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 లోకేష్. షేమ్ 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 లోకేష్. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి. జరిపించాలి సిబిఐ స్కామ్. సిబిఐ విచారణ. ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్. డౌన్ డౌన్ లోకేష్. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పుత్రరత్నం లోకేష్ గారి టైంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఏ స్కూల్లో అయినా, ఏ హై స్కూల్లో అయినా, ఏ ఎలిమెంటరీ స్కూల్ అయినా మౌలిక వసతులు మీరు కల్పించారా? అది కల్పించకపోగా డిఎస్సి ఎగ్జాములు సుమారుగా 3,25,000 మంది పైచీలకు ఎగ్జాములు రాస్తే దాంట్లో ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీరు సెలెక్ట్ చేయకుండా మీ మనుషుల కోసం 15 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కావాలని చెప్పేసి 2% స్పోర్ట్స్ కోటా నుంచి 4% స్పోర్ట్స్ కోటా చేసి మళ్ళీ మేము నిరసనలు ర్యాలీలు చేస్తుంటే మళ్ళీ ఆ జీవో తీసేసిన తర్వాత మీరు పారదర్శకంగా ఎక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ వేశారు? మీరు పారదర్శకంగా ఎగ్జామ్స్ చేస్తుంటే వందలాది మంది ఎందుకు కోర్టుకు వెళ్తారు? దానికి నిరసనగా ఈరోజు విద్యార్థులు కానీ డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా నిరసన చేస్తున్నారు. దయచేసి లోకేష్ గారు దీనికి బాధ్యత వహించి ఎమ్మటే మీరు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని విద్యార్థులను కానీ అదే నిరుద్యోగులని సుమారుగా 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళమూల మాటలు చెప్పారు. ఎక్కడా ఉద్యోగాలు లేవు కానీ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు మంత్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్కాలర్షిప్లు ఉన్నాయి. చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా బలుగు బలహీన వర్గాలందరూ కూడా ఎస్సీలు, బీసీలు వీళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బాగా ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలని మంచి ఉద్దేశం చేస్తే మీరు దాన్ని విద్యా వ్యవస్థని కుంటుపడే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 7,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. ఎప్పుడు మీరు తీరుస్తారు? ఇవన్నీ చేయకుండా రాష్ట్రానికి మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు తీసుకొచ్చారు కదా. ఆ డబ్బులు ఏం చేశారు? ఆరోగ్యశ్రీ లేదు, రైతుల్ని మీరు ఆదుకోరు, పొగాకు రైతులను ఆదుకోరు, విద్యా వ్యవస్థను ఆదుకోరు, నిరుద్యోగులను ఆదుకోరు. ఇంకా మీరు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు? మీరు సంపద సృష్టిస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు చెప్పిన మాటలు మీరు, మీ నాయకులు, మీ గవర్నమెంట్లో మనుషులు మాత్రం సంపద సృష్టించుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏది ఉపయోగపడలేదు. కాబట్టి మీరు ఎమ్మటే ఈ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఎమ్మటే తీర్చాలని చెప్పి కోరుకున్నాము. ఈ డిఎస్సి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి 15 లక్షలకు అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రతి సీటు మీరు లోకేష్ గారు ఎమ్మటే బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు నిరసన కానీ ర్యాలీ చేసుకునేది ప్రాథమిక హక్కు. మేము శాంతియుతంగా రాష్ట్రం మొత్తం కూడా నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే కావాలని చెప్పేసి బోండా ఉమ్మ గారు వచ్చేసి
మల్లాది విష్ణు గారు చేసే శిబిరం మీద వచ్చేసి మహిళలు పిల్లలందరూ ఉండగా వాళ్ళ కార్యకర్తలు కోడిగుడ్లు వేయటం, మూత్ర విసర్జన చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీరు డీజీపీ గారు తక్షణమే దీనికి స్పందించేసి బోండా ఉమా గారిని అరెస్ట్ చేయండి. అక్కడ పోలీసులు చూస్తుండగానే మా శిబిరాన్ని మీరు లాగేశారంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు ఇదా నేర్పిస్తుంది, ఇదా మీ సంస్కృతి నేర్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని హక్కుల్ని రక్షించాల్సిన మీరు భక్షిస్తున్నారు. ఎమ్మటే బోండా ఉమా గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక చీటింగ్ పార్టీ చీటింగ్ చేస్తూ పాలన చేస్తూ ఉంది. చీటింగ్ అని ఎందుకంటున్నామంటే పోయినసారి బాబు వస్తే జాబులు వస్తాయి అన్నారు, ఎక్కడా ఉద్యోగాలు రా, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఈసారి సంపద సృష్టిస్తానన్నాడు, ఉన్న సంపదనంతా రాష్ట్ర సంపదనంతా అమ్ముకుంటున్నాడు. జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు, జగనన్న కట్టిన పోర్టులు అమ్ముకుంటున్నాడు. ఎక్కడైనా విలువైన స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉంటే రూపాయికి ₹1 దారాదత్తం చేస్తున్నాడు. ఎక్కడా కంపెనీలు రాట్లా, ఉన్న కంపెనీలు పోతున్నాయి, కక్ష సాధింపు చేస్తున్నాడు. బాబు గారు ఒక్క సూటి ప్రశ్న, మీరు ఇవాళ భారత సిమెంట్ జోలికి వెళ్ళి మీరు గొడవ చేస్తున్నారే, రేపు హెరిటేజ్ వ్యాపారం మీరు ఈ రాష్ట్రంలో చేసుకోగలుగుతారా? మీరు అనవసర పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. సంపద అంతా తీసుకెళ్ళి 1000 కోట్లు అప్పు చేసి అమరావతిలో పారిపోస్తున్నాడు. అమరావతిలో కృష్ణానదికి వరద వస్తే చంద్రబాబు నాయుడు ఆ మధ్యలో ఉండడు, హైదరాబాద్ పారిపోతాడు, లేదంటే విజయవాడలో నో హోటల్ షిఫ్ట్ అవుతాడు. నువ్వు ఉండటానికే భయపడేవాడు అక్కడ రాజధాని ఎందుకయ్యా బాబు కట్టడం, 1000 కోట్ల రూపాయలు ఎందుకు ప్రజాధనాన్ని మోసం చేయటం? ఇదంతా చీటింగ్ చేష్టాలు. ఈ డిఎస్సి కూడా ఓపెన్ చేసి మీరు చీట్ చేస్తూ లక్షల రూపాయలకి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను మీరు అమ్ముకున్నారు. పేపర్ లీక్ అయింది. ఇది దగా ప్రభుత్వం, మోస ప్రభుత్వం అని ఈరోజు మేము యువకుల తరఫున, విద్యార్థుల తరఫున, దగాపడ్డ డిఎస్సి అభ్యర్థుల తరఫున మా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నాం. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ VSO పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. ₹10కే సారీ. ప్రతి ₹2000 సారీస్ కొనుగోలుపై ₹10కే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. ₹399కే 2 డైమండ్ షిఫాన్ సారీస్, ₹549కే 2 మలై క్రేప్ సారీస్, ₹599కే 2 లాస్టా జార్జెట్ సారీస్. లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ ₹99కే, ₹599కే 2 వర్టికల్ కుర్తీస్, ₹999కే 2 కోట్ సెట్స్, ₹279కే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, ₹199కే 2 బాయ్స్ టీ షర్ట్స్, ₹1199కే 2 మెన్స్ జీన్స్, ₹999కే 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.